సిరీస్. సో లైమన్ సిరీస్ కి వేవ్ లెంగ్త్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో లైమన్ సిరీస్ కి వచ్చేసి ట్రాన్సాక్షన్స్ ఎనర్జీ లెవెల్స్ మనం చెప్పుకున్నాం కదా, 2 to 1 అవుతుంది మన స్పెక్ట్రమ్ చూస్తున్నట్లయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అకార్డింగ్ టు గివెన్ క్వశ్చన్ మనం ప్యాషన్ సిరీస్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, లిథియం ఇచ్చాడు. సో లిథియం +2 అయాన్ ఇచ్చాడు. ఆటమిక్ నెంబర్ వచ్చేసి Z=3 అవుతుంది. ఇవన్నీ వాల్యూస్ రాసేసుకోండి. Z=3. అలానే ట్రాన్స్లేషన్ వచ్చేసి ఏమవుతుంది, 4 to 3 అవుతుంది. సో 4 నేమో N2 గా తీసుకుంటాం, అలానే 3 ని N1 గా తీసుకుంటాం. ట్రాన్స్లేషన్ ఆఫ్ వేవ్ లెంగ్త్ మన ఫార్ములా తెలుసు కదా, న్యూ బార్. సో ఆ న్యూ బార్ ఫార్ములా ఏం రాస్తాం, RH ఇంటూ Z² ఇంటూ 1/N1² మైనస్ 1/N2². సో ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసేసుకుంటే న్యూ బార్ RH అంటే మనకి రిబ్బర్ కాన్స్టెంట్ అలా ఉంచేయండి. ఇక్కడ Z అంటే ఆటమిక్ నెంబర్. సో లిథియం ఆటమిక్ నెంబర్ వచ్చేసి 3 కదా. సో 3² ఇంటూ 1/N1² అంటే ఇక్కడ 3² మైనస్ 1/N2² అంటే ఇక్కడ ఎంత 4 అంటే 1/4². సో దీన్ని మనం సింప్లిఫై చేసేస్తే RH ఇంటూ 7/16 అవుతుంది. సో న్యూ బార్ RH ఇంటూ 7/16. లైమన్ సిరీస్ లో వచ్చేటప్పటికి ట్రాన్సిషన్స్ 2:1 రేషియో జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం N2 2 N1 1 తీసుకుంటాం. సో ఇవన్నీ ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేస్తే RH ఇంటూ ఇక్కడ Z² అంటే 1² ఇంటూ 1/N1² అంటే 1/1² మైనస్ 1/2². ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మనం ప్యాషన్ సిరీస్ నుంచి మనం అబ్జర్వ్ చేసినట్లయితే RH వాల్యూ మనం ఏమని రాయొచ్చు, RH = 16/7 ఇంటూ 1/λ1 రాస్తే ఈ RH ప్లేస్ లో 16/7 రాసేద్దాం. సో ఈ న్యూ బార్ ని 1/λ2 అని రాద్దాం. ఇందాక 1/λ1 అనుకున్నాగా. సో 1/λ2 ఇంటూ RH అంటే 16/7 ఇంటూ 1/λ1 ఇంటూ 3/4. సో 4 ఇక్కడ 4 టైమ్స్ క్యాన్సిలేషన్. λ2 = 7/12 ఇంటూ λ1 అవుతుంది. సో ఇక్కడ మనం λ1 ని మనం ఇక్కడ ఏమనుకున్నాం, x అనుకున్నాం కదా మనం. సో ఇక్కడ x ఆన్స్టమ్స్ అన్నాడు కాబట్టి ఈ స్పెక్ట్రమ్ లో సో ఈ λ1 ని మనం x అని తీసుకుంటే λ2 = 7/12x. సో దిస్ ఈజ్ ఆన్సర్. సో అకార్డింగ్ టు గివెన్ క్వశ్చన్ ద లాంగెస్ట్ వేవ్ లెంగ్త్ ఈజ్ 7/12x. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో ఇదే ఆటమిక్ స్ట్రక్చర్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ తో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.